గురుపదం బ్రహ్మానంద కారకం. గురువు ఆశ్రయం సర్వసౌఖ్యం. గురుసేవ దైవసేవ కన్నా అధికం. సత్యధర్మాలు గురుస్వరూపాలు. తత్వమసి వంటి మహావాక్యాలకు సద్గురువే లక్ష్యం. జ్ఞానం ఒక రూపాన్ని ధరిస్తే ఆ రూపమే గురువు. ఆ విశిష్ట రూపానికి, ఉత్తమ స్థానానికి అందరూ నమస్కరించవలసిందే. గురువును త్రికరణ శుద్ధిగా నమ్మిన శిష్యుడికి గురువు అనుగ్రహం కలుగుతుంది. గురువుల పట్ల కృతజ్ఞతలు లేనివారు ఏమి సాధించినా, ఎంత సాధించినా అది శూన్యమే. ఎన్నో జన్మల నుంచి సంక్రమించిన దుష్కర్మల్ని దహించి శిష్యులకు మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విశిష్ట జ్ఞానస్ఫూర్తి గురుమూర్తి. అలాంటి గురుస్వరూపాలు, గురుస్థానాలు, గురుపీఠాలు, ఆచార్యధామాలు, ఆశ్రమాలతో మన భారతావని వర్ధిల్లుతోంది. ఆ పరంపరలోనిది కర్ణాటక రాష్ట్రంలోని వరదపురలో నెలకొన్న శ్రీధర ఆశ్రమం. వరదపుర శ్రీధర ఆశ్రమం కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా సాగర సమీపంలో ఉన్న అత్యంత పవిత్రమైన దత్త సాంప్రదాయ ఆధ్యాత్మిక క్షేత్రం. ప్రకృతి సోయగాల నడుమ కొండలు, అడవులు, ప్రశాంత వాతావరణంతో అలరారే ఈ ఆశ్రమం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తోంది. గురుభక్తి, నామస్మరణ, ధ్యానం, సేవాధర్మం, అన్నదానం అనే 5 మహోన్నత విలువలకు ప్రతీకగా ఈ ఆశ్రమం ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ ఆశ్రమాన్ని స్థాపించిన సద్గురువు శ్రీధర స్వామి మహారాజ్. దత్త సాంప్రదాయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసిన గొప్ప యోగిగా, జ్ఞానిగా, తపస్విగా ఆయనను భక్తులు ఆరాధిస్తారు. భక్తి మార్గాన్ని అత్యంత సులభంగా ప్రజలకు అందించిన సద్గురువులలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. శ్రీధర స్వామి మహారాజ్ 1908 డిసెంబర్ 7న కర్ణాటకలోని చించోళి ప్రాంతంలో జన్మించారు. ఆయన తండ్రి నారాయణరావు దేవధర్, తల్లి కమలాబాయి. చిన్ననాటి నుంచే ఆయనలో అసాధారణమైన ఆధ్యాత్మిక లక్షణాలు కనిపించాయి. ఇతర పిల్లల మాదిరిగా ఆటలపై ఆసక్తి చూపే బదులు దేవాలయాలు సందర్శించడం, భజనలు వినడం, రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ధార్మిక గ్రంథాలను చదవడం, మౌనంగా ధ్యానం చేయడం ఆయనకు ఎంతో ఇష్టంగా ఉండేది. చిన్న వయసులోనే పేదల పట్ల కరుణ, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించాలనే దయాగుణం ఆయనలో పెరిగింది. వినయం, క్రమశిక్షణ, దైవభక్తి ఆయన వ్యక్తిత్వానికి మూలస్తంభాలుగా నిలిచాయి. జీవిత సత్యాన్ని తెలుసుకోవాలనే తపన ఆయన మనసులో రోజురోజుకు బలపడింది. యవ్వన దశకు చేరుకున్న తర్వాత భౌతిక సంపదలు, సుఖాలు శాశ్వతమైనవి కావని ఆయన గ్రహించారు. మానవ జన్మకు పరమార్థం ఆత్మ సాక్షాత్కారమే అనే భావన ఆయనలో గాఢంగా స్థిరపడింది. సమాజంలో కనిపించే బాధలు, కష్టాలు, అసమానతలు ఆయన హృదయాన్ని కదిలించాయి. ప్రజలకు ధర్మ మార్గం చూపాలంటే త్యాగమయ జీవితం అవసరమనే సంకల్పంతో సన్యాస మార్గాన్ని స్వీకరించారు. సన్యాస జీవితం ప్రారంభించిన తర్వాత ఆయన భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించారు. కాశీ, రామేశ్వరం, గోకర్ణం, శృంగేరి, గాణికాపురం, అక్కల్ కోట వంటి పవిత్ర క్షేత్రాల్లో సాధన చేసి అనేక మంది యోగులు, మహనీయుల ఆశీర్వాదాన్ని పొందారు. ఈ దేశాటన ఆయన ఆధ్యాత్మిక అనుభవాన్ని మరింత విస్తరించింది. దీర్ఘకాల తపస్సు అనంతరం ప్రకృతి ఒడిలో ఉన్న వరదపురను తన ఆధ్యాత్మిక కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. అక్కడ
ఆశ్రమాన్ని స్థాపించి గురుభక్తి, నామస్మరణ, ధ్యానం, ధర్మ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. క్రమంగా ఈ ఆశ్రమం వేలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శక కేంద్రంగా ఎదిగింది. ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా గురుభక్తి, సేవ, దయ, ప్రేమ, నామస్మరణ అనే శాశ్వత విలువలను మానవాళికి గుర్తు చేస్తున్న పవిత్ర తపోభూమిగా వరదపుర శ్రీధరాశ్రమం వెలుగొందుతోంది. భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో దత్త సాంప్రదాయానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనే 3 మహోన్నత విలువలను ఒకే మార్గంలో కలిపిన అరుదైన ఆధ్యాత్మిక సాంప్రదాయం ఇది. ఈ సాంప్రదాయానికి ఆదిగురువుగా శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి తత్వం శ్రీ దత్తాత్రేయ స్వరూపంలో ఏకమైందని భక్తులు విశ్వసిస్తారు. దత్త సాంప్రదాయం మనిషిని కేవలం పూజా విధానాల వరకే పరిమితం చేయదు. గురుభక్తి, నామస్మరణ, ధ్యానం, సేవ, త్యాగం, ఆత్మజ్ఞానం అనే మార్గంలో నడిపిస్తుంది. ప్రతి జీవిలో దైవాన్ని చూడాలని, ప్రతి మనిషిని ప్రేమతో ఆదరించాలని ఈ సాంప్రదాయం బోధిస్తోంది. భారతదేశంలో శ్రీపాద శ్రీవల్లభ, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభు, శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వంటి మహనీయులు ఈ దత్త సాంప్రదాయాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. అదే మహోన్నత పరంపరను 20వ శతాబ్దంలో సద్గురు శ్రీధర స్వామి మహారాజ్ మరింత బలోపేతం చేశారు. చిన్ననాటి నుంచే గురుభక్తి, దైవభక్తి, ధ్యానం పట్ల ఆసక్తిని పెంచుకున్న శ్రీధర స్వామి మహారాజ్ దేశంలోని అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించి దత్త సాంప్రదాయం సారాన్ని లోతుగా అధ్యయనం చేశారు. మహనీయుల సత్సంగం, తపస్సు, ఆధ్యాత్మిక అనుభవాల ద్వారా ఈ సాంప్రదాయ సందేశాన్ని తన జీవితంలో ఆచరించారు. ప్రజలకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక కేంద్రం అవసరమని భావించిన ఆయన ప్రకృతి మధ్యలో ఉన్న వరదపురను తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. అక్కడ గురుభక్తి, నామస్మరణ, ధ్యానం, ధర్మప్రచారం, అన్నదానం, గోసేవ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. క్రమంగా వరదపుర దత్త సాంప్రదాయానికి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదిగింది. శ్రీధరస్వామి మహారాజ్ దత్త సాంప్రదాయాన్ని క్లిష్టమైన తత్వశాస్త్రంగా కాకుండా ప్రతి ఒక్కరూ ఆచరించగల జీవన విధానంగా వివరించారు. గురువును విశ్వసించడం, భగవంతుని నామాన్ని స్మరించడం, మనసును నిర్మలంగా ఉంచడం, నిస్వార్థంగా సేవ చేయడం, అన్నదానం చేయడం, ప్రతి జీవిని దైవస్వరూపంగా గౌరవించడం దత్త మార్గం సారమని ఆయన బోధించారు. వరదపురలో ఆయన వెలిగించిన ఆధ్యాత్మిక జ్యోతి నేటికీ లక్షలాది మంది భక్తులకు మార్గదర్శకంగా నిలుస్తోంది. గురుకృప, భక్తి, సేవ, ధ్యానం, ప్రేమ అనే 5 స్తంభాలపై నిలిచిన దత్త సాంప్రదాయం వరదపురలో నిత్యం సజీవంగా కొనసాగుతోంది. అందుకే వరదపుర శ్రీధరాశ్రమం దత్త భక్తులకు కేవలం ఒక ఆశ్రమం కాదు, గురుకృపను అనుభవించే దివ్య ఆధ్యాత్మిక పీఠంగా భావించబడుతోంది. వరదపుర శ్రీధరాశ్రమం ప్రకృతి ఒడిలో విరాజిల్లుతున్న అరుదైన ఆధ్యాత్మిక క్షేత్రం. ఆశ్రమానికి చేరుకునే మార్గం నుంచే పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు భక్తులను ఆహ్వానిస్తాయి. ప్రకృతి తన సహజ సౌందర్యాన్ని ఇక్కడ ఉదారంగా చల్లినట్టుగా అనిపిస్తుంది. కొండల మధ్య నుంచి వీచే చల్లని గాలి మనసును హాయిగా తాకుతుంది. పక్షుల కిలకిలా రావాలు, ఆకుల సవ్వడి, అడవిలో నిశ్శబ్దం కలిసిపోయి ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తాయి.
ఆశ్రమం చుట్టూ విస్తరించిన పచ్చని వృక్షాలు, పరిశుభ్రమైన వాతావరణం ప్రతిక్షణం కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ప్రకృతితో మమేకమైన జీవనం ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఈ ప్రాంతం సందర్శకులకు అనుభవపూర్వకంగా తెలియజేస్తుంది. ధ్యానం చేయడానికి అవసరమైన ప్రశాంతత ఇక్కడ సహజంగానే లభిస్తుంది. నిశ్శబ్దమైన వాతావరణం మనసులోని అలజడిని క్రమంగా తగ్గిస్తుంది. ఆలోచనలకు స్పష్టతను ఇస్తుంది. మనసును అంతర్ముఖం చేస్తుంది. భగవంతుని స్మరించడానికి, గురువును ధ్యానించడానికి, ఆత్మను పరిశీలించడానికి ఇంత అనుకూలమైన వాతావరణం చాలా అరుదుగా కనిపిస్తుంది. ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు మనిషిలో సహజంగానే వినయం, కృతజ్ఞత, ప్రశాంతత పెరుగుతాయి. శ్రీధర స్వామి కూడా ఇలాంటి వాతావరణమే ఆధ్యాత్మిక సాధనకు ఎంతో అనుకూలమని భావించి వరదపురను తన తపోభూమిగా ఎంచుకున్నారు. ప్రకృతి మధ్యలో గడిపే ప్రతిక్షణం మనసును పవిత్రం చేస్తుందని, దైవచింతనను మరింత బలపరుస్తుందని ఆయన విశ్వసించారు. ఇక్కడికి వచ్చే భక్తులు కేవలం ఆశ్రమ దర్శనానికి పరిమితం కాకుండా ప్రకృతి ఒడిలో కొంతసేపు గడిపి మనసును ప్రశాంతపరుచుకుని కొత్త ఆత్మవిశ్వాసంతో తిరిగి వెళతారు. అందుకే వరదపుర శ్రీధరాశ్రమం భక్తిని పెంపొందించే ఆధ్యాత్మిక సన్నిధానం మాత్రమే కాదు, మనసుకు విశ్రాంతిని అందించే ప్రకృతి ధ్యానవనం అని కూడా చెప్పవచ్చు. ఆధ్యాత్మికత అంటే జీవితానికి దూరంగా వెళ్లడం కాదు, ప్రకృతితో ఏకమై మనసును నిర్మలంగా మార్చుకుని ప్రతి క్షణంలో దైవస్పర్శను ఆస్వాదించడం. అలాంటి అనుభూతిని సహజంగా ప్రసాదించే పవిత్ర ప్రదేశమే వరదపుర శ్రీధరాశ్రమం. సద్గురువు శ్రీధరస్వామి మహారాజ్ బోధనలు చాలా సరళమైనవి. అదే సమయంలో జీవితాన్ని మార్చగల లోతైన ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తాయి. ఆయన చెప్పిన ప్రతి మాటలో ధర్మం, భక్తి, సేవ, ప్రేమ, ఆత్మజ్ఞానం అనే విలువలు ప్రతిధ్వనిస్తాయి. మానవ జీవితానికి అసలు లక్ష్యం పరమాత్మను తెలుసుకోవడమే అని శ్రీధరస్వామి చెప్పేవారు. ధనం, హోదా, భోగాలు శాశ్వతమైనవి కావని, ఆత్మజ్ఞానం మాత్రమే నిత్యమైన సంపద అని ఆయన బోధించారు. గురువు పట్ల అచంచలమైన విశ్వాసం ఉండాలని ఆయన పదే పదే ఉపదేశించారు. నిజమైన గురువు మనిషిలో దాగి ఉన్న దివ్యతత్వాన్ని వెలికితీస్తారని చెప్పేవారు. గురువు చూపిన మార్గంలో నడిచిన వారికి జీవితంలో దారి తప్పే పరిస్థితి రాదని వివరించారు. కలియుగంలో నామస్మరణకు మించిన సాధన లేదని ఆయన చెప్పేవారు. భగవంతుని నామాన్ని ప్రేమతో జపిస్తే మనసు ప్రశాంతంగా మారుతుందని, ఆలోచనలు పవిత్రంగా మారతాయని, జీవితం ఆనందమయం అవుతుందని బోధించారు. భక్తి అంటే కేవలం ఆలయ దర్శనం మాత్రమే కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి పనిని దైవార్పణ భావంతో చేయడం కూడా భక్తేనని చెప్పేవారు. నిజాయితీగా జీవించడం, సత్యాన్ని పాటించడం, ఇతరులకు మేలు చేయడం కూడా భగవంతుడి ఆరాధనే అని వివరించారు. అన్నదానాన్ని అన్ని దానాల కంటే గొప్పదిగా భావించారు. ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టడం అంటే భగవంతునికి సేవ చేసినట్టేనని ఆయన చెప్పేవారు. అందుకే ఆశ్రమంలో నిరంతరం అన్నదానాన్ని కొనసాగించారు. సేవలోనే దైవాన్ని చూడాలని ఆయన బోధించారు. బాధలో ఉన్నవారిని ఆదుకోవడం, రోగులను పరామర్శించడం, నిరుపేదలకు చేయూత ఇవ్వడం, గోసేవ చేయడం, ప్రకృతిని సంరక్షించడం కూడా ఆధ్యాత్మిక సాధనే అని వివరించారు. ధ్యానం మనసును నిర్మలంగా మార్చే గొప్ప సాధనమని ఆయన చెప్పేవారు. ప్రతిరోజు కొంత సమయం ప్రశాంతంగా కూర్చొని భగవంతుని ధ్యానిస్తే మనసులోని భయం, ఆందోళన, కోపం, అసూయ క్రమంగా తొలగిపోతాయని వివరించారు.
అహంకారం మనిషికి పెద్ద శత్రువని శ్రీధరస్వామి హెచ్చరించేవారు. వినయం, సహనం, క్షమ, దయ, ప్రేమ వంటి గుణాలు పెంపొందించుకోవాలని ఉపదేశించారు. ఇతరులను విమర్శించే ముందు తనను తాను పరిశీలించుకోవాలని చెప్పేవారు. ప్రతి జీవిలో పరమాత్మను చూడాలని ఆయన బోధించారు. కులం, మతం, భాష, ప్రాంతం అనే భేదాలు మనుషులు సృష్టించుకున్నవేనని, ప్రేమకు మాత్రం ఎలాంటి సరిహద్దులు ఉండవని వివరించారు. సత్సంగం మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందని ఆయన చెప్పేవారు. మంచి ఆలోచనలు వినడం, మహనీయుల జీవితాలను చదవడం, ధర్మగ్రంథాలను అధ్యయనం చేయడం, భజనల్లో పాల్గొనడం ద్వారా జీవితం ఉన్నత స్థాయికి చేరుకుంటుందని వివరించారు. కోరికలను తగ్గించుకుంటే మనసుకు ప్రశాంతత లభిస్తుందని ఆయన చెప్పేవారు. అవసరానికి తగ్గట్టుగా జీవించడం, ఉన్నదానితో సంతోషంగా ఉండటం, ఆశలకు బానిస కాకపోవడం నిజమైన వైరాగ్యమని బోధించారు. శ్రీధరస్వామి మహారాజ్ చూపిన ఆధ్యాత్మిక మార్గం చాలా సులభమైంది. గురుభక్తి, నామస్మరణ, ధ్యానం, సేవ, సత్యం, ప్రేమ, దయ, క్షమ, వినయం అనే 9 విలువలను జీవితంలో ఆచరిస్తే ప్రతి మనిషి ఆత్మశాంతిని పొందగలడని ఆయన విశ్వసించారు. నేటికి ఆయన సందేశాలు లక్షలాది మంది భక్తులకు స్ఫూర్తినిస్తున్నాయి. కాలం మారినా ధర్మం మారదని, మనిషి మార్గం ప్రేమతో, సేవతో, భక్తితో నిండినప్పుడే జీవితం సార్థకమవుతుందని శ్రీధరస్వామి మహారాజ్ తన జీవితం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. వరదపుర శ్రీధరాశ్రమంలో అడుగుపెట్టగానే ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను ఆకట్టుకుంటుంది. ప్రకృతి అందాల మధ్య నిర్మించిన ఈ ఆశ్రమంలో ప్రతి ప్రదేశం భక్తి, ధ్యానం, సేవ అనే భావాలను ప్రతిబింబిస్తుంది. ఆశ్రమంలో ప్రధాన ఆకర్షణ శ్రీధరస్వామి మహారాజ్ సమాధి మందిరం. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ ప్రదేశంలో ప్రతిరోజు పూజలు, హారతులు, గురుపాదుకా సేవలు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు సమాధి ముందు కాసేపు ధ్యానం చేసి మనశ్శాంతిని పొందుతారు. సమాధి మందిరం సమీపంలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంది. దత్త సాంప్రదాయాన్ని అనుసరించే భక్తులకు ఇది అత్యంత పవిత్రమైన మందిరం. ప్రతి గురువారం ప్రత్యేక పూజలు, దత్తనామస్మరణ, గురుచరిత్ర పారాయణం, హారతులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆశ్రమంలో విశాలమైన ధ్యాన మందిరం కూడా ఉంది. నిశ్శబ్ద వాతావరణంలో భక్తులు ధ్యానం చేయడానికి ప్రత్యేకంగా ఈ మందిరాన్ని నిర్మించారు. ఆధ్యాత్మిక సాధన, జపం, మౌన దీక్ష, యోగాభ్యాసం కోసం అనేక మంది సాధకులు ఇక్కడికి వస్తుంటారు. ఆశ్రమంలో గోశాలకు కూడా విశేష ప్రాధాన్యం ఉంది. గోమాతను దైవస్వరూపంగా భావించి ఎంతో ప్రేమతో సంరక్షిస్తున్నారు. ప్రతిరోజు గోపూజ నిర్వహిస్తారు. గోసేవను పెద్ద పుణ్యకార్యంగా భావించి భక్తులు స్వచ్ఛందంగా పాల్గొంటారు. యజ్ఞశాల ఆశ్రమంలో మరో ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. సంవత్సరమంతా వివిధ హోమాలు, యజ్ఞాలు, వేద కార్యక్రమాలు నిర్వహిస్తారు. గణపతి హోమం, దత్త హోమం, మహామృత్యుంజయ హోమం, చండీ హోమం వంటి వైదిక క్రతువులు భక్తుల సమక్షంలో జరుగుతాయి. నేటి వేగవంతమైన జీవితంలో మనిషి వెతుకుతున్న ప్రశాంతత, మనసు కోరుకుంటున్న నిశ్శబ్దం, ఆశిస్తున్న గురుకృప, సేవకు అర్థం చెప్పే జీవనతత్వం, ఇవన్నీ వరదపుర శ్రీధరాశ్రమంలో ఒకే చోట ఆస్వాదించవచ్చు. సనాతన ధర్మం నిలిచినంత కాలం దత్త సాంప్రదాయం వెలుగొందుతూనే ఉంటుంది. దత్త సాంప్రదాయం వెలుగొందినంత కాలం సద్గురు శ్రీధరస్వామి మహారాజ్ బోధనలు భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన చూపిన గురుభక్తి, సేవ, నామస్మరణ, ధ్యానం అనే మార్గం రాబోయే తరాలకు కూడా శాశ్వతమైన మార్గదర్శకంగా నిలుస్తుంది.
వరదపుర శ్రీధరాశ్రమం ఇది ఒక ఆశ్రమం మాత్రమే కాదు, గురుకృపను అందించే పవిత్ర పీఠం. ప్రకృతి మధ్యలో వెలసిన తపోభూమి, దత్తతత్వాన్ని జీవన విధానంగా మలిచిన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం, భక్తిని బలపరిచే దివ్యక్షేత్రం, మనసును నిర్మలం చేసి జీవితానికి కొత్త వెలుగును ప్రసాదించే గురుక్షేత్రం. అలాంటి ఈ విశిష్ట గురుపీఠం ఆధ్యాత్మిక చైతన్యంతో తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.